కిట్టు ప్రియతమా, ఇంతకాలానికి నేను మీకు గుర్తొచ్చానా? అయ్యో గాడ్ ప్రామిస్, ఈ కిట్టు ప్రియతమా మిమ్మల్ని ఒక్క క్షణం కూడా మరవలేకుండా ఉన్నాడంటే నమ్మండి. మీరేమనుకోనంటే ఒక మాట చెప్పరా, ఈ రోజు కిట్టు గారు మిమ్మల్ని కలవాలని ఆరాటపడుతున్నాడు. ఇప్పుడే ఈ క్షణమే. మీరేమనుకోకపోతే ఈ కిట్టు ప్రియతమ గారిని ఒకసారి కలవగలరా? మీరు గనక నన్ను పిలిస్తే నేను ఆగగలనా? ఆగమేఘాల మీద రాను. వస్తాను, మీకోసం తప్పకుండా వస్తాను. బాయ్ కిట్టు ప్రీతమా. త్వరగా వచ్చేయండి. టింగర్ సచ్చినోడు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వీటిని ఎక్కడైనా దాచిపెట్టాలి. వద్దు, ఇక్కడ పెడితే ఆ కిరణ్ గాడు ఎలాగైనా కొట్టేస్తాడు. వీటిని ఎలాంటి చోట దాచాలి అంటే వాడికి అస్సలు అందకూడదు. ఇదే కరెక్ట్. ఇక్కడ నగలు పెడతానని వాడు అస్సలు ఊహించడు. ఆహా, అద్భుతం, మహా అద్భుతం. మీనాక్షి దేవి గారికి ఇష్టమైన పర్ఫ్యూమ్. పద కిట్టు పద. అరే కిట్టు గారు, గాడ్ ప్రామిస్ ఎంతో హ్యాండ్సమ్ గా ఉన్నారు మీరు. ఎవరి దిష్టైనా తగిలితే మీకు? మీనాక్షి దేవి గారు, ఇప్పుడు చూద్దాం మీనాక్షి దేవి గారి కాటుక. ఇది తప్పకుండా దిష్టి తగలనీయకుండా కిట్టు గారిని కాపాడుతుంది. ఇటువైపు కూడా పెట్టుకుందాం. వారే వా, ఎంత అందంగా ఉన్నావు కిట్టు. ఆహా ఆహా, సుందరాంగి డూడూడు నన్ను కోరి. కిట్టు గారు, కాస్త కళ్ళు తెరిచి నడవండి. ఓ, ఇదేంటి మీ డ్రెస్ ఏం మార్చలేదేంటి? తీసి పెట్టాను కదా, మార్చుకోండి. ఇదేంటి పర్ఫ్యూమ్? ఇలా జోరుగా ముస్తాబయ్యి ఎక్కడికి బయలుదేరు? ఎక్కడికి అంటే ఏం చెప్పను, కిట్టు గారు షికార్కి వెళ్తున్నారు. అంటే నా మాటలకు అర్థం ఏంటంటే కిట్టు గారు ఈ రోజు కాస్త ఎక్కువగా తిన్నారు. అందుకని కిట్టు గారు కాసేపు అలా నడిచి రావాలని అనుకుంటున్నారు. కడుపులో ఏదో సంథింగ్ ప్రాబ్లం గా ఉంది. ఇంతలా ముస్తాబయ్యా? పైగా ఇంత పర్ఫ్యూమ్ కొట్టుకొని మరీనా? అరే గాడ్ ప్రామిస్ మీనాక్షి దేవి గారు, అనవసరంగా ఏదేదో మాట్లాడతారు ఎందుకు మీరు? కడుపులో ఏదో గడిబిడిగా ఉంది. అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంది. నీ యక్ష ప్రశ్నలు ఆపి నా మాట విని ఇక నన్ను వెళ్ళలేవు. మా కిట్టు గారి కోసం ఎవరో ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నారా? ఎవరు ఎదురు చూస్తున్నారు? మీనాక్షి, ఇందులో ఏదో రహస్యం ఉంది. వన సుందరాంగి నా జాబిల్లి. ఏమండి, ఎక్కడున్నారండి? ఈ కిట్టు గారి మనసు మీకోసం తప్పిస్తుంది. మీరు కనిపిస్తే ఆనందిస్తుంది. ఏంటిది? ఇదండి మా ప్రేమ సంకేతం, కానుక, గిఫ్ట్. గిఫ్ట్? హౌ స్వీట్. ప్రియతమ కిట్టు గారు, మీరు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చారు? అదండి నా ఉద్దేశం, మీరే త్వరగా వచ్చేసినట్టున్నారు. యు నో వాట్ ప్రియతమ కిట్టు గారు, మీ ప్రేమలో నేను ఎంత మునిగిపోయానంటే నాకు టైం అస్సలు తెలియడమే లేదు. మీరు నా కోసం ఎదురు చూడలేదు కదా? మీకోసం ఎదురు చూడ్డం అది
నాకు ఎంతో ఇష్టమైన విషయం. ఈ కాసేపే కాదు, నేను మీకోసం జీవితాంతం ఎదురు చూడ్డానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాకిష్టమైన వస్తువు ఒకటి మీ దగ్గర ఉండిపోయింది. అది నాకు తిరిగిస్తారా? ఆ వస్తువేంటి? ఇప్పుడు చెప్పండి, ఆ వస్తువేంటో. అది నా హృదయం. నా హృదయం మీ దగ్గరే ఉండిపోయింది. మీరు దాన్ని ఇక్కడే దాచిపెట్టుకోండి. అదేమిటంటే నా నా చెవికమ్మ ఒకటి మీ దగ్గరే ఉండిపోయింది. మీరు నాకు అది తిరిగిచ్చేరా? లేదంటే మా మమ్మీ నన్ను కొడుతుంది. అది మీకు సంతోషం? లేదండి, లేదు. గాడ్ ప్రామిస్, మీరు బాధపడుతుంటే నేను తట్టుకోలేనండి. అదండి, నేను నిజంగా చాలా మతిమరిపోండి, 100% తెంగురండి. అంతేకాకుండా మన ప్రేమ మాటల్లో పడిపోయి ఈ కమ్మ సంగతే మర్చిపోయాను. కాస్త జాగ్రత్తగా భద్రపరచుకోండి. ప్రియతమ కిట్టు గారు, యు ఆర్ సచ్ ఎ స్వీట్ హార్ట్. అలాగే ఏమన్నారు మీరు? మిమ్మల్ని నేను అంత తేలిగ్గా వదిలేస్తానా ఏంటి? అదండి, గాడ్ ప్రామిస్. ఈ కిట్టు గారు మీ నీలి కళ్ళలో మునిగిపోయి ఈ రోజు వరకు బయటికి రాలేకపోయాడండి. నా పువ్వు లాంటి హృదయాన్ని మీ ప్రాణంగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, సరేనా? ఒక పని చేద్దాం. ఈసారి మనం మళ్ళీ కలిసినప్పుడు కిట్టు ప్రియతమా, మనం కలిసి బోలెడన్ని వేరుశనగ పల్లీలు తిందాం. కానీ ఇప్పుడు నేను వెళ్తాను. బాయ్. ఓ కిట్టు ప్రియతమా, ఓ సుందరాంగి. లవ్లీ, ఈ గదిలో అణువణువు గాలిద్దాం. ఐఎమ్ షూర్ ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే. ఫస్ట్ అటు చూద్దాం, పద. తెరుచుకుంది. ఎలాంటి ఆధారం లేదు. ఎక్కడని వెతకాలి? లవ్లీ, దొరికింది. ఇప్పుడు ఆడిద్దాం ఆస్మితని. దీంతో మన పని అవుతుందే. పద. 1 minute. వెళ్లే ముందు ఈ గదిని యథావిధిగా సర్దేద్దాం, లేదంటే వాళ్ళకి అనుమానం వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే. నువ్వు హ్యాపీనే కదా నా ప్రాణమా? అంతా మనం ప్లాన్ చేసినట్టే అలాగే అవుతుంది కదా. మరి ఓవర్గా మాట్లాడుకో. అరే, అనవసరంగా నువ్వు ఎందుకు కోపగించుకుంటున్నావా? ఇక ఏం వేసుకుంటున్నావు నువ్వు? అసలు ఇవెందుకు వేసుకుంటున్నావు? మరి వియంకుల వారు నీకు ఇచ్చిన నగలు అసలు ఏమైపోయాయి? కొంపదీసి నువ్వు ఆ ముసల్దాని కమ్మల్లాగే ఈ నగల్ని కూడా అమ్మేలేదుగా? నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? నా ఆలోచన అర్థం చేసుకో, పరిస్థితిని అర్థం చేసుకో. ఆ రోజు నువ్వే చూసావు కదా, నిశ్చితార్థానికి ముందు ఆ ముసల్ది ఎంత హంగామా చేసి గొడవ పెట్టిందో. నా ప్రాణమా, మళ్ళీ అలాంటి సంఘటన జరగకూడదని నా ఉద్దేశం. అందుకని నేను చెప్పేది వినా. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి. అందుకే నీకు చెప్తున్నాను, ఆ నగలు వెంటనే వేసుకో. నీ కళ్ళని నగల మీదగా పక్కకు జరుగు.
ఇక్కడే కదా పెట్టాను. అయ్యో నేను నగలు ఇక్కడ పెట్టాను, కానీ అవి ఏమైపోయాయి? కిరణ్, చూడు కిరణ్, నా దగ్గర తెలివి చూపించుకో. సైలెంట్ గా నా నగలు తిరిగిచ్చేయి. నీ బుర్ర ఏమన్నా పాడిపోయిందా? అరే నీ నగలు నువ్వే దాచిపెట్టావు, నీకెక్కడా తెలియాలి? కిరణ్, చెప్తున్నాను కదా, ఇలాంటి పరాచకాలు నాకు అస్సలు నచ్చవు. ఇవ్వు నా నగలు, నాకు తిరిగి ఇవ్వు. సరే, నా దగ్గర ఉంటే కదా నేను నీకు తిరిగి ఇవ్వడానికి. ఆ నగలు నువ్వే దాచిపెట్టావు, నీ దగ్గరే ఉండాలి. నన్ను అడుగుతావేంటి నువ్వు? నా దగ్గరని అతి తెలివి చూపించే ప్రయత్నం చెయ్యకు. నీ కుతంత్రాలు, పన్నాగాలు అన్నీ నాకు చాలా బాగా తెలుసు. అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. నా నగలన్నీ అమ్మేసి వాటిని నువ్వు సొమ్ము చేసుకున్నావు. నన్ను నువ్వు దొంగ అనుకుంటున్నావా? లేదు లేదు, నేను నిన్ను దొంగంటానా? నీలాంటి వాడు దొంగలా అవుతాడు? నువ్వు సత్యహరిశ్చంద్రుడివి కదా. ఆపో, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అర్థమైందా? నువ్వే స్వయంగా ఆ నగల్ని మాయం చేసేసి ఆ నింది ఇప్పుడు నా మీద తోస్తున్నావా? అయితే నా నగల్ని నేను దొంగిలిస్తానా? అయితే ఆ నగల్ని ఈ అలమారం మింగేసిందా? చూడు, నా బుర్ర వేడికించకు. నోరు మూసుకుని ఆ నగలు బయటకు తీ. నేను పిచ్చిదాల్లో కనిపిస్తున్నానా? నేనిక్కడ ఈ ఇంటిని మొత్తాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నాను, కానీ నువ్వేమో నా నగల్ని నేను దొంగిలించానంటున్నావు. అరే, నేను నా నగల్ని దొంగిలించి నా కాళ్ళని నేనే ఎందుకు నరుక్కుంటాను? ఎందుకంటే నీ మనసులోనే మోసం దాగుంది. మారిపోయిందే నీ మనసు. అయినా నువ్వు ఈ కుటుంబం మొత్తాన్ని ఈజీగా మోసం చేయగలిగినప్పుడు నీకు ఈ కిరణ్ గాడు ఒక లెక్క? సరిగ్గా చెప్పావు నువ్వు. నా మనసులోనే మోసం దాగుంది. బాలేగా కనిపెట్టావు. కానీ నువ్వు పాలుతో కడిగిన ముత్యం. బహుశా నువ్వు ఇది మర్చిపోయినట్టున్నావు. అదే నీ పేరు మీద పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైందని. పెద్ద మోసగడివి నువ్వు. ఒకవేళ నీకు అవకాశం దొరికింది అంటే ఎప్పుడో మొదటి రోజే నా గాజుల్ని దొంగిలించి వెళ్లిపోయి ఉండేవాడివి. అంటే ఆ గాజులు కష్టపడి సంపాదించావా? నిజాయితీగా సంపాదించావా? అరే, నువ్వే స్వయంగా నిన్ను నమ్మిన ఈ కుటుంబానికి ద్రోహం చేస్తున్నా. ఆ సిమ్రన్ డైరీని చదివి పట్టి ఆమెలాగే నటించి చాలా బాగా చెప్పావు నువ్వు. ఆమెలా నేను నటించాను. నాలో సిమ్రన్ ఆత్మ ప్రవేశించింది అని నటించాను. కానీ నాకు జవాబు చెప్పు. ఈ నాటకం ఎవరాడిస్తే ఆడాను? నువ్వేగా ఆడించావు. అరే, అమాయకపు ఆడపిల్లలా నేను ఎంతో కష్టపడి నటించాను. అందరినీ బోల్తా కొట్టించాను. అలాంటిది లాభాలని నువ్వు ఒక్కడివే అనుభవిస్తావా? అవునా? అంటే నీకిప్పుడు లాభ నష్టాల గురించి బాగా తెలిసిందన్నమాట. ఇప్పుడు నాకు అర్థమవుతోంది నీ పన్నాగం. కాసేపట్లో వాడితో నీకు పెళ్లి జరగబోతోంది. ఇక అప్పుడు నా అవసరం నీకు ఉండదు కదూ. అందుకని ఇప్పుడు నువ్వు నన్ను పాలలో పడ్డ ఏగలాగా తీసి బయటపడేయాలనుకుంటున్నావు. కానీ ఒక్క మాట నీ మెదడుకెక్కేలా శ్రద్ధగా విను. నువ్వు ఏం చేసినా నా హక్కుని మాత్రం దూరం చేయలేవు. అరే కమలా, నువ్వా? కమలా, నువ్వు ఈ సామాన్లు తీసుకొని ఎక్కడికి బయలుదేరావు? అదే తెలీదు. నా తలరాత ఎక్కడికి తీసుకెళ్తుందో. ఎంతో ప్రయత్నించాను నేను ఈ కుటుంబంలోని వ్యక్తుల మనస్సుల్లో స్థానం సంపాదించేందుకు. అయినా అంతా వ్యతిరేకంగానే అయింది. అంత జరిగిన తర్వాత కూడా నేనిక్కడ ఉండడం మంచిది కాదు. అదీ కాక అమ్మగారు నేనిక్కడ ఉండడానికి నాకు 2 రోజులే గడువిచ్చారు. కమలా, మా అమ్మ కోపంలో ఆ మాట అంది. ఒక్కసారి ఆ అస్మిత నిజస్వరూపం బయటపడిపోయిందనుకో, ఆ తర్వాత ఆవిడే స్వయంగా నిన్ను ఉండమంటుంది. ఇంకా నాకు అబద్ధపు ఆశలు కల్పించకండి. కమలా, ఆ పెట్టి కింద పెట్టు. నేను చెప్తున్నా కదా, పెట్టు. ఇలా పిచ్చిదానిలా చేయకు. కార్తీక్ నిజమే చెప్తున్నాడు. ఆయన నీకు అబద్ధాలు చెప్పడం లేదు. ఈ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళవు. ఆ మామ కోడళ్ళిద్దరూ వెళ్తారు. సరే, ఒక్క నిమిషం. నీకు నమ్మకం కలగట్లేదు కదా? మా దగ్గర వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం ఉంది. ఇదిగో చూడు.
చూసావుగా, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజు సాయంత్రం వరకు ఓపిక పట్టు. ఆ తర్వాత అత్తయ్య గారు వాళ్ళిద్దరిని మెడపట్టి స్వయంగా బయటకు గెంటేస్తారు. నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. లవ్లీ, ఇది తీసుకో. ఎక్కడైనా జాగ్రత్తగా పెట్టు, ఎవరికి కనపడకుండా. ఓకే? అలాగే. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే జరిగిన నిజం గురించి. మరి మరి ఇప్పుడేం చేయాలి? ఇక ఆ వీడియో చూపించడమే ఆలస్యం. తర్వాత నాటకాలన్నీ ఫినిష్. అర్థం కావడం లేదు వాళ్ళిద్దరు ఏం ప్లాన్ వేస్తున్నారో ఈ ఇంటిని దోచుకునేందుకు. ఆ, ఇదిగోండి ప్రసాదం. నేను మీ అందరి క్షేమం కోసం పూజ చేశాను. నిజానికి పెళ్లి నాదే అయినప్పటికీ ఆశీర్వాదం నాకంటే ఎక్కువగా మీకే అవసరం. అందుకే పూజ చేశాను. అయినా లవ్లీ, నువ్వు చాలా కష్టపడ్డావు. అవును, నేనైతే సర్ప్రైజ్ అయ్యాను అత్తయ్యను చూసి. నా కోసం ఇంకా ఏవైనా సర్ప్రైజులు దాచిపెట్టావా? ఒకవేళ ఉంటే త్వరగా చూపించు. ఎందుకంటే ఇంకాసేపట్లో నాకు పెళ్లి జరగబోతోంది కదా. సరిగ్గా చెప్పావు స్మిత, ఎక్కువ సమయం లేదు. నీ పెళ్లికి మీరిక్కడ నించుని ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంకా బోల్డని పనులు అలాగే ఉన్నాయి. వెళ్ళండి, వెళ్ళి అన్నయ్యలకి సాయం చేయండి. అమ్మా, మేమంతా మండపం దగ్గరికే వస్తున్నాం. అరే లవ్లీ, ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? అత్తయ్య గారు చెప్పింది నీకు వినిపించలేదా? త్వరగా వెళ్ళు. అయినా నీకు బోల్డ్ అంత పనుంది. నా పెళ్లి కదా. నీకు సిగ్గనిపించట్లేదా అత్తయ్య గారి ప్రేమని అభిమానాన్ని తప్పుగా వాడుకోవడానికి? అందుకే నువ్వు అత్తయ్యని తీసుకొచ్చావు నా నిశ్చితార్థాన్ని పూర్తిగా చెడగొట్టడానికి. నీ మనసు చిన్నబుచ్చుకోక లవ్లీ. ఆరిపోయే ముందు దీపపు కాంతి ఎక్కువగా వెదజల్లుతుంది. కమల సరిగ్గా చెప్పింది లవ్లీ. వాళ్ళని ఎంత సంతోషపడతారో పాడిని. ఒక్కసారి మా అమ్మ సీడీ చూసిందంటే వాళ్ళ రంగు బయటపడిపోతుంది. అవును కార్తీక్, మనం ఇంకా ఆలస్యం చేయకుండా అందరికీ వీడియో చూపిద్దాం. వెళ్ళి ఆ వీడియో తీసుకురా. అరే, ఆ సీడీ ఏమైంది? ఇక్కడే పెట్టాను. బహుశా కార్తీక్ తీశాడేమో. అరే, ఇక్కడ కూడా లేదే. సీడీ ఏమై ఉంటుంది? ఓరి భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలి?